హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు భాను మాస్. ఈరోజు వీడియోలో గోవాలో నా సెకండ్ డే నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏ బీచెస్కి వెళ్ళాను, అండ్ చాలామందికి బాటిల్ చాలా తెచ్చుకోవాలని డౌట్ ఉంటుంది. అండ్ చెకింగ్ ఎక్కడ చేస్తున్నారు, ఎలా తెచ్చుకోవాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీటితో పాటు ఇక్కడ చేపలు ఎలా పడుతున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అనేది కూడా ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇది నా సెకండ్ డే అండి గోవాలో. నేనైతే ఫస్ట్ చెపోరా పోర్ట్ కా నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మిడిల్లో ఒక మంచి ఫొటోస్ అయితే దిగేసి మరలా ఈ చెపోరా పోర్ట్ పై ఎక్కడానికి అయితే వెళ్తున్నాను. ఇది చిన్న కొండనండి, అంత పెద్ద కొండ ఏం కాదు. ఫ్యామిలీస్ అయితే వచ్చేయచ్చు ఈజీగానే. ఇంకా ఎలాగలా కష్టపడి ఒక 30 మినిట్స్ అయితే మనకి ట్రెక్ అయితే ఉంది. ఒక 30 నిమిషాలు ఇలా ఎక్కేసి చెపోరా పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. ఈ చెపోరా పోర్ట్ని చాలా మూవీస్లో అయితే షూట్ చేశారు. ఇక్కడ చాలా మూవీ సాంగ్స్ అయితే తీశారు. మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లోపలికి వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే అంత సూపర్ ఏం అనిపించలేదు, జస్ట్ ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఎంట్రన్స్ అయితే ఏం లేదు, కానీ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత గోడ ఒకటి ఉంది. ఆ గోడ మీద నిలబడి చూస్తుంటే నిజంగా గోవా మొత్తం కనబడుతుంది. గోవా మొత్తాన్ని ఒక హైట్లో నుంచి చూడాలంటే ఈ చెపోరా పోర్ట్ ఒక్కటే ఆప్షన్. ఇంకా నేనైతే ఒక్కనే వచ్చా కాబట్టి సెల్ఫీస్ అండ్ మొత్తం వీడియోస్ అయితే తీసుకున్నాను నీట్గా. ఇంత హైట్లో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేసరికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాను. నేను వేరే డ్రెస్ మీద అయితే ఇక్కడికి వచ్చాను. కింద పార్కింగ్ దగ్గర మనకేంటంటే ఈ షర్ట్స్ అయితే అమ్ముతున్నాడు. 350 రూపాయలు అయితే షర్ట్ పడింది. షార్ట్ కూడా తీసుకున్నాను, అదొక 250 పడింది. కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, బస్సులో దిగారు, గ్రూప్స్గా ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు మొత్తం కూడా కేరళ మలయాళీస్ ఎక్కువ ఉన్నారు. మరి మలయాళీ కుటీస్ అండ్ చాటాలు ఎక్కువ ఉన్నారు. ఇదేంటంటే మొత్తం గోడ ఉంటే గోడ మీద నిలబడి వ్యూస్ చూస్తూ ఉంటే సుమారుగా బీచ్ చివరి ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడొచ్చు. కానీ ఫాగ్ ఎక్కువ ఉంది. ఫాగ్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం దూరం ఒకటికే కనబడుతుంది. అండ్ బీచ్ యొక్క వేపర్ ఉంటుంది కదా, అదంతా కూడా పొగ మంచు టైప్ కాదు, ఒక ఆవిరిలాగా ఊరు మొత్తం మీదకి వచ్చి బ్లర్గా కనబడుతుంది. చూసారా, ఫాగీగా ఉంది. ఎండకి బీచ్ వాటర్ ఉంటుంది కదా, అదంతా ఆవిరయ్యి సో ఇలా ఊరి మీదకి వచ్చి కొంచెం ఫాగీ కనపడుతుంది. బాగుంది, చాలా బాగుంది. ఈ లొకేషన్ కూడా చూడొచ్చు ఒకసారి. నెక్స్ట్ అయితే నేను అంజనా బీచ్కి అయితే వచ్చాను. ఈ అంజనా బీచ్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ సముద్రం అనేది ఇక్కడ రెస్టారెంట్స్కి కానీ పబ్స్కి కానీ చాలా దగ్గరగా వస్తుంది. వేవ్స్ అనేవి బాగా బీచ్ తర్వాత నెక్స్ట్ ఎక్కువగా జనాలు వచ్చే బీచ్ ఏమైనా ఉందంటే ఈ అంజనా బీచ్కి ఎక్కువగా వస్తారు. ఈ బీచ్ ఎంత అందంగా ఉండదో అంత మోస్ట్ డేంజరస్ బీచ్ ఇది. ఎందుకంటే ఈ అలలు అనేవి ఒక్కసారి వచ్చినాయి అంటే పెద్ద అలలు వస్తే ఒక్కసారిగా లోపలికి అయితే లాక్కెళ్ళిపోతాయి. చాలా బీచ్ అయితే లోతుగా ఉంది, కానీ బీచ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. ఈ బీచ్ కాడ కూడా నాకు తెలుగు వాళ్ళు చాలా మంది కనబడ్డారు. నేను ఒక థమ్స్అప్ తీసుకొని ఎండకి ఇలా నడుచుకుంటా వెళ్తా ఉన్న బీచ్ పక్కన. గోవాలో చూడడానికి బీచెస్ అన్ని చల్లగా ఉంటాయి, కానీ ఒక 38 to 42 degrees మధ్య ఎండ అయితే ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఈ ఉయ్యాల కోసమే నేను కొంచెం దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. చాలా మంది ఇక్కడికి ఎక్కి ఫొటోస్ అయితే దిగుతున్నారు. నిజంగా చాలా బాగుంది ఉయ్యాల అలాగా బీచ్ పక్కనే. నేను కూడా చక్కగా ఎక్కేసి ఒక 4 ఫోటోలు అయితే దిగేశాను. అలలు చూసారు కదా, వచ్చి కరెక్ట్గా ఇక్కడ ఉన్న కాంపౌండ్ వాల్స్కి అయితే తగిలి వెనక్కి వెళ్తున్నాయి. నేను ఇంకా మెల్లగా అలాగే నడుచుకుంటూ ఎదురుకెళ్ళాను. ఈ అంజనా బీచ్ దగ్గర పార్కింగ్ అయితే 50 రూపాయలు తీసుకున్నారు. మరీ వేసేస్తున్నారు. ఆ పార్కింగ్ కూడా 50 రూపాయలు తీసుకున్నా కానీ వెళ్ళి మట్టిలో పెడతామే స్కూటీని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నాకు తెలుగు వాళ్ళు కనబడ్డారు. వీళ్ళు తెలుగు వాళ్ళు 10th క్లాస్మేట్స్ అంట. మొత్తం కూడా కలిసి ఇక్కడికైతే వచ్చారు. చాలా 10 years తర్వాత కలిసారండి మొత్తం బ్యాచ్ అందరూ. ఇంకా ఈ అంజనా బీచ్ కూడా కంప్లీట్గా కవర్ చేసుకొని ఇంకా ఎదరికి ఎంత దూరం వెళ్ళినా ఒకేలా ఉంది. ఇంకా ఈ బీచ్ కాడ నుంచి నెక్స్ట్ బాగా బీచ్కి అయితే వెళ్ళాను.
ఇదే బాగా బీచ్, మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే బీచ్. తెలుగు వాళ్ళందరూ కూడా చాలా వాటికి బాగా బీచ్ దగ్గరే ఉంటారు. ఎక్కడ చూసినా కానీ సేమ్ టెంట్స్ అండ్ బీచ్ పక్కన బీచ్ బెంచెస్. ఇక్కడ బెంచ్ మీద కొనుక్కోవాలంటే 100 రూపీస్ అడిగారు. నిన్న నేను మొత్తం ఫారినర్స్ ఉండే బీచ్లో వెళ్ళాను కదా, ఇక్కడ రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు. కానీ ఇక్కడ బాగా బీచ్లో బాగా వేస్తున్నారు. కానీ లొకేషన్స్ కూడా అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. ఈ బీచ్ చూడడానికి ఇలా ఉంది కదా, వాటర్ ఇక్కడ దాకా వస్తున్నాయి కదరికి. అండ్ ఈవినింగ్ నైట్ అయ్యేసరికి బీచ్ అంతా కూడా సుమారుగా ఆ గట్టు చివరి దాకా కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ బాగా బీచ్కి కార్నర్లో ఇక్కడ చేపలు ఫిషింగ్ యార్డ్ అయితే ఉంది. ఈ ఫిషింగ్ యార్డ్ దగ్గరికి నేను నడుచుకుంటూ అయితే వచ్చాను. ఇక్కడ చేపలు ఫ్రెష్గా పట్టి సముద్రంలో మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట. సముద్రం నుంచే ఇప్పుడే ఈ బోట్ని ఇలా తీసుకొచ్చి చేపలను అయితే వలలో నుంచి తీసి చిన్న ట్రే డబ్బాల్లో అయితే వేస్తున్నారు. ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి కనుక్కుందాం. మరి వీళ్ళు ఇటు పట్టుకొని వచ్చి ఇలా తిప్పుకొని వచ్చారు, వచ్చి చేపలు అనేది తీస్తున్నారు. అన్నీ చచ్చిపోయినాయి, చూడు ఎన్ని ఉన్నాయో. సముద్రంలో వేసి వల్ల లాగుతారు కదా, ఆ చేపలన్నీ ఆల్మోస్ట్ కొన్ని అయితే ఎండిపోయినాయి కూడా, ఒక్కడ బతికలేదు. అన్నీ కూడా అపోలో ఫిష్ టైప్లో అయ్యో ఉన్నాయి, అన్నీ బిగిసిపోయినాయి. ఎంతో కేజీ, చూడడానికి అపోలో ఫిష్ లా ఉంది. బాయ్ కిतना కేజీ? 100 110 ఇక్కడ నుంచే చాలా మంది ఇక్కడ ఫిష్లు అనేవి కూడా కొనుక్కొని వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు. నార్మల్ మార్కెట్లో, గోవా మార్కెట్లో ఎక్కువగానే చెప్తున్నారు ప్రైస్ అయితే. బట్ ఇక్కడ వచ్చేసరికి 110 రూపాయలు. అండ్ కొంచెం ఎదురుకెళ్తే 100 రూపీస్ అయితే చెప్పాడు ఒక చోట. ఇక్కడ కేజీ 100, అక్కడే 110 చెప్తున్నారు, ఇక్కడేమో 100 చెప్తున్నారు. బాగున్నాయి కానీ ఫ్రై చేస్తారు, ఏం చేస్తారో ఏంటో తెలియదు. ఒక ఫిష్ పట్టుకుందాం. నాకు చచ్చిపోయినాయి కాబట్టి పట్టుకోవచ్చు. బిగిసిపోయింది ఇది, ఒక బిగిసిపోయింది. కరెక్ట్గా కొంచెం బెండ్ కూడా అవ్వట్లేదు. సముద్రంలో ఎప్పుడు పట్టారో కానీ బిగిసిపోయినాయి. బోట్స్ అన్నీ మీద కూడా వేలాంకని మాత అని రాసి ఉంది. మొత్తం కూడా వేలాంకని మాత స్టిక్కర్ ఉంది, వేలాంకని అని రాసి ఉంది. అదిగో అవన్నీ కూడా అంతే రాసి ఉన్నాయి. అక్కడ కూడా వేలాంకని అండ్ మార్నింగ్ స్టార్ అని రాశారు, చర్చ్ పేరు రాశారు. ఇవన్నీ కూడా అన్ని బోట్ల మీద కూడా వేలాంకని అనే ఉంది. ఇక్కడ అన్నీ కూడా వేలాంకని అనే ఉంది. జాలీ బాయ్స్. ఓకే, ఇంకో బోట్ వస్తుంది. ఇది కూడా సెయింట్ ఆంథోనీ వేలాంకని. ఓకే, మెల్లగా ఈవినింగ్ కల్లా మా రెస్టారెంట్కి అయితే వచ్చాను. వచ్చి రాగానే మా వాళ్ళందరూ చక్కగా నా కోసం చికెన్ ఫ్రై, ప్రాన్స్, ఫిష్ ఫ్రై ఇవన్నీ కూడా చేసి పెట్టారు. అస్సలకి ఏ మాటగా ఆ మాట. ఈ 3 ఫ్రైలని పప్పులో నంచుకొని తింటే ఉంది చారి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా నా ట్రైన్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి ఇక్కడ నుంచి వాస్కోడిగామా రైల్వే స్టేషన్ 52 కిలోమీటర్లు అయితే ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఒక గంటన్నర టైం అయితే పట్టిద్ది. నేనైతే మంచి స్పీడ్గా దారిలో ఎక్కడ చూసినా కానీ పోలీస్ బాబాయ్లు బేభత్సంగా కేసెస్ అయితే రాస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. స్కూటీ అయితే చాలా బాగుంది, నాకైతే మంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకొచ్చేసింది. చలి కూడా మామూలుగా లేదు, ఒక్కడనే కదా వచ్చేది. జాగ్రత్తగా అలా వచ్చేసాను. కొన్ని ఏరియాలు ఉన్నాయి మరీ డేంజరస్గా ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్స్ దాకా ఇలాగే ఉంది. నేనైతే కనీసం ఆపోజిట్ వెహికల్స్ కూడా రాలేదు, మైండ్ పోయింది. ఇంకా ఎలాగలా ఒక గంటన్నర తర్వాత 5:30 కల్లా నేను ఇక్కడ స్కూటీ రెంటల్ షాప్ దగ్గరికి వాస్కోడిగామా స్టేషన్ బయటకైతే వచ్చేసాను. నేను స్కూటీ రెంటల్ తీసుకున్నది ఇక్కడ ఈ పాపులర్ బైక్స్ అండ్ స్కూటీ రెంటల్ షాప్లో అయితే తీసుకున్నాను. పర్ డేకి 400 అయితే ఛార్జ్ చేశారు. కాకపోతే నేను తొందరగా ఎర్లీగానే చెక్-ఇన్ ఇచ్చేసా కాబట్టి నాకైతే మొత్తం 3 డేస్కి కలిపి 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా వాస్కో రైల్వే స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే రెడీగా పెట్టేసి ఉంది. టైం చూస్తున్నారు కదా, 5:40 అయితే అయింది. ఎగ్జాక్ట్గా 6 కల్లా ఈ ట్రైన్ అయితే మూవ్ అయింది. నేనైతే నా కోచ్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఒక 2 అవర్స్ టైం అయితే పట్టిద్ది. నేను నిన్న వచ్చేటప్పుడు కూడా నేను నైట్ వచ్చా కాబట్టి ఆ దూద్ సాగర్ వాటర్ ఫాల్ చూడలేదు. ఇప్పుడు డెఫినెట్గా ఎలాగట్టు చూడాలని చెప్పేసి నేనైతే ఉన్నాను. ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ గురించి మీరు చాలా వాల్ పేపర్స్లో కానీ చాలా చోట్ల చూసే ఉంటారు. ఇది రియల్గా ఇప్పుడు నేను చూడబోతున్నాను.
ఇలా ట్రైన్లో బీచ్ పక్కనే చూసుకుంటా నేను ఎప్పుడు ఇంత దగ్గరగా బీచ్ని చూడలేదు ట్రైన్లో వెళ్ళేటప్పుడు. ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది వ్యూస్ అయితే చూస్తున్నారు కదా, బీచ్ మొత్తం క్లియర్గా కనబడుతుంది. గోవా నుంచి బాటిల్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ చెకింగ్ చేస్తున్నారా లేదా అంటే, నిజంగా మేము అనుకున్నది ఏంటంటే హుబ్లీలో చెక్ చేస్తారని చెప్పారు. కానీ పోలీసు వాళ్ళు అలా చెక్ చేస్తున్నారంటే, ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత గోవాలోనే ఒక 4 పాయింట్లు ఉంటాయి, 4 స్టేషన్లు ఆగిద్ది ట్రైను. ఈ 4 స్టేషన్లు వచ్చేలోపే ఒక 15 మంది పోలీసులు ఒకేసారి కోచ్లోకి వచ్చేసి కోచ్ మొత్తాన్ని ఒకేసారి చెక్ చేస్తున్నారు. ఎక్కడ దాయడానికి కూడా ఉండదు. ఈవెన్ బాత్రూమ్స్ కూడా చెక్ చేస్తున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అని చెప్పారు కదా, 10th క్లాస్మేట్స్, వాళ్ళైతే ఒక్కళ్ళు 15,000 రూపాయలు పెట్టి బాటిల్ తీసుకున్నారు, ఒకళ్ళు 12,000 పెట్టి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 3 బాటిల్స్ కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఒక 50 కేజీలు గోతం కూడా తీసుకొస్తున్నారు. ఆ గోతంలో అన్ని బాటిల్స్ దొరికిన బాటిల్స్ అన్నీ వేసుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. బాటిల్స్ దొరికితే ఏమంటలేదు కానీ, కాకపోతే ఏంటంటే అన్ని వేల పెట్టి కొనుక్కొని ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పాల్సి వస్తుంది. కానీ బాటిల్స్ తెచ్చుకోవచ్చు. అది ఎలా తెచ్చుకోవాలి, దానికంటూ ఒక ట్రిక్ ఒకటి ఉంది. అది దూద్ సాగర్ వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను. ఒక 2 hours జర్నీ తర్వాత మనకి దూద్ సాగర్ దగ్గరికి వచ్చేసాము. సిగ్నల్స్ కూడా లేవు ఫోన్లో, అడవిలోకి తీసుకొచ్చేసారు చాలా వాటికి. అదిగోండి కనబడుతుంది, చూస్తున్నారు కదా, అదే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. పెద్ద వాటర్ ఫాల్స్, కానీ చూడడానికి దూరం నుండి చిన్నగానే అనిపించింది. కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత కనబడిందండి వాటర్ ఫాల్స్. చాలా పెద్దది వాటర్ ఫాల్స్ ఇది. దూద్ సాగర్ దూద్ సాగర్ కొంచెం వాటర్ ఫ్లో మామూలు మంచి ఫ్లోటింగ్ మీద ఉంది. దూద్ సాగర్ వేటి నుండి వెళ్ళిపోవచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు. బాటిల్స్ తెచ్చుకోవాలంటే ఒక ట్రిక్ ఉందని చెప్పే కదా. ఆ ట్రిక్ ఏంటంటే, అసలు ఫస్ట్ మనం గోవాలో కంప్లీట్గా ఆల్కహాల్ అనేది కొనడం మానేయాలి. మానేసి అక్కడ వేలు పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తాం కన్నా. కానీ మా వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం బాటిల్స్ అన్నీ కూడా గోతంలో వేసుకున్నారు కదా. లాస్ట్లో ఆ కానిస్టేబుల్ అనేది లాక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ కానిస్టేబుల్కి ఒక 1000 రూపాయలు అయితే ఇచ్చారు. 1000 రూపాయలు ఇస్తే ఆ గోతం ఓపెన్ చేసి నీకు నచ్చిన బాటిల్ అయితే తీసుకోమన్నారు. ఒక 15,000 రూపాయల బాటిల్ అయితే తీసేసుకున్నారు. అది బెస్ట్ కదా, అక్కడంతా తీసుకొచ్చేసి ఇక్కడ అప్పచెప్పేసి ఇది అవడం కన్నా. కానీ ఇక్కడే ఒక 1000 రూపాయలు 2,000 పెట్టుకున్నామంటే 2-3 బాటిల్స్ అయితే తీసేసుకోవచ్చు. అది మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.